ఫ్రెండ్స్, ఈ వార్త మాత్రం మంగళగిరి వాసులకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్నో దశాబ్దాల కాలంగా మంగళగిరి నగరవాసులు రవాణా పరంగా ఎదుర్కొంటున్నటువంటి ట్రాఫిక్ కష్టాలను చిక్కిపెట్టడంతో పాటు మెరుగైనటువంటి రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మక 2 చోట్ల, అంటే ఒకటి మంగళగిరి, నిడమరు, అదేవిధంగా ఎర్రబాలెం వద్ద 2 చోట్ల నిర్మిస్తున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో కీలకమైనటువంటి ముందడుగు అని చెప్పుకోవాలి. ఏకకాలంలో నిర్మిస్తున్నటువంటి ఈ నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే భారీ యంత్రాలు నిర్మాణ స్థలం వద్దకు చేరుకున్నాయి. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ఎట్టకేలకు 2 చోట్ల ఈ పనులు ప్రారంభించడం పట్ల ఈ ప్రాంత ప్రజానీకం మాత్రం పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కారణం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేదు. ఎప్పుడు చూసినా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజానీకానికి మాత్రం ఎంత త్వరగా పనులు ప్రారంభిస్తే అంత త్వరగా బయటపడతామనేటువంటి కొండంత ఆశతో మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక నిడమర్ రైల్వే గేట్ వద్ద 2 చోట్ల ఏదైతే ఈ రైల్వే పిల్లర్స్ నిర్మాణ పనుల్లో భాగంగా ఫైలింగ్ కోసం భారీ యంత్రాలు ఇప్పటికే సిద్ధం చేశారు. రైల్వే వంతెన మీద ట్రాఫిక్ వైబ్రేషన్ తట్టుకునేలాగా వంతెన నిలబడటానికి ఈ పిల్లర్స్ ఫైలింగ్ అనేది ఎంతగానో అవసరం అవుతుందంటున్నారు అధికారులు. దాదాపు 25 మీటర్ల లోతులో భారీ యంత్రాలతో రంధ్రాలు చేసి కాంక్రీట్తో ఈ యొక్క ఫైలింగ్ నింపుతారు. దాదాపు 142 కోట్ల రూపాయల వ్యయంతో 6 వరుసల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న విషయం మనందరికీ తెలుసు. నిడమర్ రైల్వే గేట్ తర్వాత మరో కీలకమైనటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు అనేటువంటివి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో మొదలుపెట్టారు. దాదాపు 112 కోట్ల రూపాయల వ్యయంతో 6 వరుసల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఇప్పటికే డాన్ బాస్కో హై స్కూల్ దక్షిణ వైపున గ్రౌండింగ్ చేశారు. భారీ యంత్రాలు ఇప్పటికే చేరుకున్నాయి. రేపటి నుంచి ఈ పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 75 అడుగుల లోతులో ఈ పిల్లర్స్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే ఎయిమ్స్ హాస్పిటల్ ఉత్తరం వైపున అంటే 2 కోడలను తొలుస్తూ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. E13 అనేటువంటిది ఈ ప్రాంత ప్రజానీకానికి రవాణా పరంగా ఎంతో కీలకం. అమరావతి రాజధాని ప్రాంతాన్ని నుంచి తూర్పు చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయడానికి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి అనేటువంటిది ఎంతగానో కీలకంగా మారనున్నది. ఒకవైపు కొండను తొలుస్తూ నిర్మాణ పనులు, మరోవైపు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక మంగళగిరి మండలం ఎర్రబాలెం చుట్టుపక్కల మాత్రం పూర్తిగా సందడిగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.